ప్రతి ఒక్క తల్లికి ఉండే టెన్షన్ అనమాట. పొద్దున్న లేసిన వెంటనే పిల్లలకి ఏం లంచ్ బాక్స్ కట్టియాలిరా బాబోయ్ అని ఆలోచించడానికే టైం సరిపోతుంది. అలా ఎక్కువ ఆలోచించకుండా చాలా ఈజీగా చేసుకునే విధంగా వారానికి కావాల్సిన లంచ్ బాక్స్ రెసిపీని ఈ రోజుటి వీడియోలో చూడబోతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి పొటాటో రైస్. దానికోసం ఉల్లగడ్డల ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. పాన్ లో తగినంత నూనె పోసుకుని ముందుగా కట్ చేసి ఉంచుకున్న పొటాటోస్ వేసుకుని దాంతో పాటే చిటికెడు పసుపు, కారపొడి, కొంచెం ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పొటాటోస్ తొందరగా ఫ్రై అయిపోతుంది. అలాగే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. అదే ఆనియన్స్ తో పాటు వేసామనుకో అస్తమానం గిన్నెకి అతుక్కుని వెళ్ళిపోతూ ఉంటుంది పొటాటోస్. అందుకే ముందుగా ఇలా ఫ్రై చేసి ఉంచుకున్నాం అనుకో పని కూడా తొందరగా అవుతుందన్నమాట. ఇక పొటాటోస్ క్రిస్పీగా మారిన తర్వాత ఒక పాత్రలో తీసి ఉంచుకుని అదే పాన్ లో ఇంకొంచెం నూనె పోసుకుని నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసుకుని అందులోనే ఆనియన్స్ వేసుకుని చిటికెడు పసుపు వేసుకుని కారానికి తగినంత కాకపోయినా ఫ్లేవర్ కి తగినంత పచ్చిమిర్చి వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని లైట్ గా ఉప్పు వేసుకుని ఆనియన్స్ మగ్గిన తర్వాత టమోటా వేసుకుని టమోటా కూడా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పొటాటోస్ వేసుకుని ఒక 2 నిమిషాలు నూనెలో ఫ్రై అయిన తర్వాత తగినంత కారపొడి, గరం మసాలా వేసుకుని బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాం అనుకో పొటాటో రైస్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. మెయిన్ గా మన పొద్దున ఎక్కువ హడావిడి లేకుండా ఇలా సింపుల్ గా చేసుకునే విధంగానే చూసుకోవాలన్నమాట. అదే విధంగా పిల్లలకి బాగా నచ్చిన ఫుడ్ లాగా ఉండాలి, అలాగే హెల్దీగాను ఉండాలి కదా. సో ఇలా సింపుల్ గా చేసుకున్నాం అనుకో ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా ప్రశాంతంగా పొద్దున పని అయితే అవుతుందన్నమాట. పొటాటో రైస్ అయితే అయిపోయింది. లాస్ట్ గా కొత్తిమీర చల్లుకుని కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే. మరీ సింపుల్ గానే ఉంది కదా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది. ఈ వీడియోలో చూపించే వంటలన్నీ ఓన్లీ లంచ్ బాక్స్ కే కాకుండా మనకి ఎప్పుడైనా ఒక పూటకి మాత్రమే ఏం కూర చేయాలరా బాబోయ్ అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాంటి టైంలో కూడా చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగాను ఉంటుంది. అలాగే ఒక్క పూటకి ఏం కూర చేయాలి అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో ఇలాంటి సింపుల్ రైస్లు మనం ట్రై చేయొచ్చు. చాలా మంది రికమెండ్ చేశారు లంచ్ బాక్స్ రెసిపీస్ పెట్టండి అని చెప్పేసి. కొంచెం లేట్ అయిపోయిందబ్బా, ఏమీ అనుకోకండి. కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అబ్బా. ఇలా గ్యాప్ దొరికినప్పుడు మీతో మాట్లాడతాను. మళ్ళీ లంచ్ బాక్స్ రెసిపీ అయితే చెప్తాను. ఇప్పుడు వచ్చేసి సెకండ్ లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ. మాకు తెలుసులే అని తోసేకండి, కొంచెం వ్యత్యాసంగా చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మిక్సీ జార్ లో పుదీనా కొంచెం వేసుకోవాలి, ఒక ఆనియన్, చిన్న ఆనియన్స్ ఉంటే వేసుకోండి, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, దాంతో పాటే దాల్చిన చెక్క వేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేసుకోకండి. ఆ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని, ఇది కుక్కర్ లో చేసేద్దాం, ఈజీగా అయిపోతుంది. నూనె, నెయ్యి వేసుకుని మసాలా దినుసులన్నీ వేసుకుని ఆనియన్ వేసుకుని ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం తరిగి వేసుకుని పసుపు, ఉప్పు వేసుకుని ఆనియన్ మగ్గిన తర్వాత టమోటా కూడా వేసుకుని టమోటా కూడా బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకుని మష్రూమ్ కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుని ఇవన్నీ నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పెరుగుంటే పెరుగు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేవచ్చు. వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి సగం కప్పు వరకు పెరుగు వేస్తున్నాను. తగినంత కారపొడి, తగినంత ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, తగినంత అంటే మీకు కారానికి తగినంత వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కరు 1 స్పూన్ వేస్తారు, ఒక్కొక్కరు 1.5 స్పూన్ వేస్తారు. సో మీకు తగినంత వేసుకోండి. ఇక మొత్తం మసాలాలు నూనెలో ఫ్రై అయిన తర్వాత తగినంత నీళ్లు వేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి 1.5 కప్పు వరకు నీళ్లు పోసుకుంటున్నాను 1 కప్పు బియ్యానికి. ఇక మొత్తం నీళ్లు కలిపేసి ఒక్కసారి ఉప్పు చెక్ చేస్తూ ఉన్నాను. సరిపోకపోతే ఈ స్టేజ్ లో వేసుకోవచ్చు. ఇక నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసుకుని మరొక్కసారి కలిపేసుకుని మూత పెట్టి 1 లేదా 2 విసిల్లు రానివ్వాలి. నేను ఒకే విసిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసాను. బాగా చల్లారిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడుతున్నానని చెప్పేసి మీరు కూడా బాస్మతి రైసే వాడాలనే అవసరం లేదు. వీడియోకి మంచిగా కనపడాలి కదా, అందుకోసం నేను బాస్మతి రైస్ అయితే వాడుతున్నాను. నార్మల్ గా అయితే ఇంటి బియ్యమే వాడతాను, లేకపోతే పిల్లల కోసం సపరేట్ గా బియ్యం అయితే తీసి ఉంచుకుంటాను లంచ్ బాక్స్ కోసం అనేసి. ఆ బియ్యమే టేస్టీగా ఉంటుంది బాస్మతి రైస్ కన్నా అని కూడా అనిపిస్తుంది. ఇక వీడియోకి మంచిగా కనపడాలని చెప్పేసి నేను బాస్మతి రైస్ అయితే వాడుతున్నాను. మీరు కూడా ఇదే వాడాలనేం అవసరం లేదు. మీకు ఏది అవైలబుల్ గా ఉంటుందో దాన్నే వాడుకోవచ్చు. ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి మరీ ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్ గా ఇలా చేసిస్తే కడుపు అప్సెట్ అవ్వకుండా ఉంటుంది. సో డైలీ మనం ఇలాంటి రైస్లు ఇస్తాం కాబట్టి మసాలాలు అవాయిడ్ చేసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ పులావ్. ఏది లంచ్ బాక్స్ కి పెడతామో
పెట్టమో కానీ ఒక 2, 3 డిష్‌లు అయితే కంపల్సరీగా ఉంటుంది వారంలో. అందులో ఒకటి వెజిటబుల్ పులావ్ అన్నమాట. ఇంకొకటి లెమన్ రైస్. అది మెయిన్‌గా వారంలో ఒకరోజు చేయకపోతే పిల్లలే అడిగి మరీ తీసుకొని వెళ్ళిపోతారు. సో, లెమన్ రైస్ అందరికీ తెలుసు కాబట్టి నేను చూపించడం లేదు. ఇక్కడ వెజిటబుల్ పులావ్ కోసం ముందుగా వెజిటబుల్స్ అన్నీ సన్నగా తరిగి ఉంచుకున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని తగినంత నూనె, కావాలంటే నెయ్యి కూడా పోసుకోవచ్చు. అందులో మసాలా దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకుని పసుపు, ఉప్పు వేసుకుని ఆనియన్ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, దాంతో పాటు కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనే స్టేజ్ లో టమోటా వేసుకున్నాం అనుకో తొందరగా కుక్ అవుతుంది అనమాట వెజిటేబుల్స్. అందుకనేసి సగం కుక్ అయిన తర్వాత టమోటా వేసుకుని టమోటా కూడా మెత్తగా మగ్గిన తర్వాత ఒక్కసారి వెజిటేబుల్స్ ని చెక్ చేయండి, అన్ని బాగా మెత్తగా ఉడికిందా లేదా అని చెప్పేసి. ఇదే మనం కుక్కర్ లో వేసామనుకో అలానే మూత పెడితే ఉడికిపోతుంది. బట్ ఇక్కడ నేను పాన్ లో చేస్తున్నాను కాబట్టి వెజ్జీస్ అన్ని బాగా మెత్తగా ఉడికిన తర్వాతే కారపొడి, గరం మసాలా వేసుకోవాలి. ముందుగా వేసేసామనుకో వెజ్జీస్ అనేది ఉడకదనమాట. సో అందుకనేసి మెత్తగా ఉడికిన తర్వాత కారపొడి, గరం మసాలా, కొంచెం పెరుగు వేసుకుని బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఉడికించి చల్లార్చిన అన్నం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు ఇలా బియ్యం విరగకుండా మిక్స్ చేసుకున్నాం అనుకో చూడడానికి అందంగా ఉంటుంది. కలిపేటప్పుడు అటు ఇటు కలిపేసామనుకో బియ్యం మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి సో అలా విరిగిపోతుంది. అందుకనేసి మిక్స్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఫైనల్ గా కొత్తిమీర చల్లుకోవచ్చు, లేకపోతే అలానే కూడా సర్వ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇలా కలర్ వద్దు అని అనుకుంటే ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాం అనుకో కొంచెం ప్లెయిన్ గా ఉంటుందన్నమాట అన్నం. అలా కూడా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. టేస్ట్ కొంచెం డిఫరెన్స్ కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మనకు కావాల్సింది ఏంటి, ఎలా చేసినా అది టేస్టీగా ఉండేలాగా చూసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తినేసి లంచ్ బాక్స్ ఖాళీ అయ్యి ఇంటికి రావాలి, అలా ఉండేలాగా చూసుకోవాలి కదా. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు చేయబోయే రెసిపీ వచ్చేసి ఇంట్లో వెజ్జీస్ ఏమీ లేదు అని ఫీల్ అయ్యే టైంలో ఈ రెసిపీని అయితే ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమంటే ఆనియన్, టమోటో, క్యాప్సికమ్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేవచ్చు. వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అంతే. ఇవి ఉంటే చాలు. ముందుగా పాన్ లో నూనె పోసుకుని పోపు దినుసులు వేసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, పసుపు, ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు ఎక్కువ వేస్తున్నానని ఫీల్ అవ్వకండి, ఇందులో కారపొడి కొంచెమే వేస్తాం కాబట్టి కలర్ఫుల్ గా ఉండాలి కాబట్టి పసుపు కొంచెం ఎక్కువ వాడానన్నమాట. సో ఎక్కువ పడిపోయింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఆనియన్ మగ్గిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసుకుని టమోటా మెత్తగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఉంటే క్యాప్సికమ్ సగం వరకు వేసుకోండి చాలు, మరీ ఎక్కువ వేస్తే క్యాప్సికమ్ రైస్ అవుతుంది. ఇప్పుడైతే ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాను. క్యాప్సికమ్ రైస్ చేయాలి అనుకుంటే క్యాప్సికమ్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. క్యాప్సికమ్ తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దానికి కావాల్సినంత కారపొడి వేయలేదు, సగం స్పూన్ వరకు కారపొడి వేసాను. చిల్లీ ఫ్లేక్స్ వచ్చేసి సగం స్పూన్ వేసాను. చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల చూడడానికి చాలా అందంగా ఉంటుంది, టేస్ట్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇంకా కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసుకుని మొత్తం నూనెలో ఫ్రై అయిన తర్వాత ఉడికించి చల్లార్చిన అన్నం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫైనల్ గా కొత్తిమీర చల్లుకున్నాం అనుకో దీన్ని మీరు టమోటా రైస్ అన్నా చెప్పొచ్చు, ఆనియన్ రైస్ అన్నా చెప్పొచ్చు, క్యాప్సికమ్ దండిగా వేసామనుకో క్యాప్సికమ్ రైస్ అన్నా చెప్పొచ్చు. పేర్లు ఏదైనా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. కూరలు ఏమి చేయాలరా బాబోయ్ అనే టైంలో కూడా దీన్ని ట్రై చేసి చూడండి. వెజిటేబుల్స్ లేని టైంలో కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఓన్లీ ఆనియన్, టమోటా మాత్రం ఉంటే సరిపోతుంది. సో అలాంటి టైంలో ట్రై చేశారనుకో దీన్నా ఇన్ని రోజులు మిస్ చేసాం అనేలాగా ఉంటుంది టేస్ట్. సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది యా రెసిపీ ట్రై చేసినా కామెంట్ లో వచ్చి చెప్పండి ప్లీజ్. ఇప్పుడు వచ్చేసి పల్లీల అన్నం చేద్దాము. ఇవి చాలా చాలా సింపుల్. అన్నం ఉడికించి చల్లార్చి పెట్టేసాము. ఆ తర్వాత మిక్సీ జార్ లో కొంచెం కొబ్బరి, పల్లీలు, 2 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, కారపొడి, కొంచెం పసుపు వేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ పల్సిచ్చేసామనుకో పల్లీలు మరీ గ్రైండ్ అయిపోతుంది, ముద్దలాగా తయారైపోతుంది. సో ఎక్కువ పల్సివ్వకుండా లైట్ గా పల్సిచ్చి గ్రైండ్ చేసుకోండి. అప్పుడే ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ అవుతుంది. ఆ తర్వాత పాన్ లో తగినంత నూనె పోసుకుని పోపు దినుసులు వేసుకుని పచ్చిమిర్చి ఒకటి, కరివేపాకు, ఆనియన్ వేసుకుని ఇందులో పసుపు, ఉప్పు ఏమి వేయడం లేదు, ఎందుకంటే పల్లీల పేస్ట్ లోనే అన్ని వేసేసాం కాబట్టి. ఇప్పుడు పల్లీల పేస్ట్
పేస్ట్ వేసుకుని బాగా నూనెలో ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేదానికి. నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత అన్నం తీసి ఇందులో వేసి మిక్స్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అబ్బా. ఇలా సింపుల్ గా చేసుకున్నామనుకో పొద్దున ఎక్కువ టెన్షన్ అనేది ఉండదు. అలా కాదని పొద్దున్న లంచ్ బాక్స్ కి హెవీగా చేయాలి అని అనుకున్నామనుకో నైటే మొత్తం ప్రిపరేషన్ అన్ని చేసి పెట్టుకోండి. అప్పుడు ఇంకొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఆశ ఉంటుంది కదా పిల్లలకి బాగా హెవీగా ఫుడ్ ఇచ్చి పంపించాలి అని చెప్పేసి. అలా అనుకుంటే ముందు రోజు నైటే అన్ని ప్రిపేర్డ్ గా చేసి ఉంచుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. దానికోసం నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను, మీల్ ప్రిప్ అనేసి. దాన్ని ఒకసారి చూసారనుకో మీకు ఇంకా యూస్ఫుల్ గా ఉండొచ్చు. ఇప్పుడు పల్లీల అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇలా తీసి లంచ్ బాక్స్ లో వేశారనుకో అబ్బా తినేస్తారు ఇక. ఒక్క మెతుకు కూడా ఉండదు. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. నెక్స్ట్ రెసిపీ చూడడానికి చాలా భయంకరంగా ఉన్నా చాలా హెల్దీ, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మగా ఉంటుంది. చూడడానికే భయంగా ఉంటుంది కానీ చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి కూడా ఉంటుంది. బీట్రూట్ అన్నం. ఇప్పుడు వచ్చేసి దానికోసం బీట్రూట్ తురిమి పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ లో తగినంత నూనె, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేస్తే ఇంకొంచెం బాగుంటుందని వేసాను. ఇక దీంట్లో ఆప్షనలే, జీడిపప్పు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేవచ్చు. పిల్లలకి హెల్దీ కాబట్టి వేసాను. ఇక ఆనియన్ వేసుకుని ఆనియన్ బాగా మగ్గిన తర్వాత తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసాను. ఇందులో పసుపు అవసరం ఉండదు, ఎందుకంటే బీట్రూట్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి పసుపు అవసరం అయితే ఉండదు. సో అందుకనేసి తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అనుకో బీట్రూట్ చాలా మెత్తగా ఫ్రై అయిపోతుంది. దీన్ని సన్నగా తురుముకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి సన్నగా తురిమి వేసాను. సో తొందరగా ఫ్రై అయిపోతుంది. బీట్రూట్ బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారపొడి, గరం మసాలా వేసుకుని అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించి చల్లార్చిన అన్నం వేసుకుని మిక్స్ చేసుకున్నాం అనుకో బీట్రూట్ రైస్ రెడీ అయిపోతుంది. దీన్ని ఇలానూ చేయొచ్చు, కుక్కర్ లోనూ చేసుకోవచ్చు. ఎలా చేసినా పిల్లలకి నచ్చేలాగా చేయాలి, అదేదా మెయిన్ అనమాట. ఇలానే సేమ్ ప్రాసెస్ లోనే మీరు క్యారెట్ అన్నం కూడా చేసుకోవచ్చు. ఇక దాన్ని కూడా చూపించి మీకు టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి చూపించడం లేదు. సేమ్ బీట్రూట్ అన్నం ఎలా చేసామో అదే పద్ధతిలో క్యారెట్ కూడా తురిమి చేసామనుకో అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. కొంతమందికి కలర్ చూసిన వెంటనే భయం రావచ్చు. అలాంటి పిల్లలకి ఇది రెడ్ క్యాండీ, ఇది ఆరెంజ్ క్యాండీ అని పేర్లు పెట్టి ఇచ్చేయండి, వాళ్ళే ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు బీట్రూట్ అన్నం కూడా రెడీ అయిపోయింది కదా. సో ఇలా చేసి ఇచ్చామనుకో పిల్లలకి హెల్దీగాను ఉంటారు, అలాగే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ గాను ఉంటుంది, మనకి హడావిడి లేకుండా ఉంటుంది. పొద్దున వారానికి కావాల్సిన లంచ్ బాక్స్ రెసిపీస్ చూసారు కదా. ఇందులో ఏ ఒక్కటి ట్రై చేసినా మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా మరవకుండా వచ్చి కమెంట్ లో తెలపండి, కొంచెం సంతోషపడతాను. అలాగే ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ లో తెలపండి. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ గా ఉంటుందో వాళ్ళకి షేర్ చేసేయండి. ఉంటారు.